శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 687వ నామం రాజత్ కృపా మంత్రస్వరూపంలో శ్రీ రాజత్ కృపాయై నమః. ఈ నామంలో అమ్మవారి యొక్క దయను వసిన్యాది వాగ్దేవతలు మనకు వివరిస్తున్నారు. అమ్మవారి యొక్క దయతోనే ఈ లోకములు అన్నీ నడపబడుతున్నాయి. మనం ఆమె దయను ప్రతి క్షణం పొందుతూనే ఉన్నాం అని ఈ నామంలో మనకు తెలియజేయబడుతోంది. మనం ఇంతకు ముందు నామాలలో చెప్పుకున్న విధంగా అమ్మవారు అనేక లోకాలు, ఈ లోకాలను పరిపాలించడానికి దేవతా వ్యవస్థతో కూడిన అనేక రాజ్యములు ఏర్పరిచారు. ఈ వ్యవస్థ ద్వారా ఈ లోకాలను పరిపాలిస్తున్నారు. అంతేకాకుండా ఈ లోకములు అన్నింటికీ ప్రభువై నడిపిస్తున్నారు అని ఇంతకు ముందు నామాలలో మనం తెలుసుకున్నాం. మనం అమ్మవారి యొక్క కృపతోనే మన నిత్య నైమిత్తిక కర్మలను చేయగలుగుతున్నాం. అంతెందుకు, మనం శ్వాసించాలన్నా జీవించాలన్నా అమ్మవారి యొక్క కృపయే ప్రధానం. అమ్మవారు తన యొక్క అపారమైన కృపతో మనలను ఈ శరీరంతో పట్టి నడిపిస్తున్నారు. ఈ శరీరం విడిచిన తర్వాత కూడా రక్షిస్తున్నారు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. అమ్మవారి కరుణ మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.